సంధ్య గారు ఈరోజు మీరు ఏమని చేయబోతున్నారండి? నేను టమాటా బిళ్ళలు చేస్తున్నానండి. టమాటా బిళ్ళలు. సో దీంట్లో మీ పాప ప్రమేయం ఏమైనా ఉందా టమాటా బిళ్ళల్లో? ఏం లేదండి. లేదా మొత్తం అంటే మీదేనా? సింపుల్ రెసిపీ. ఓకే అండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, వాము, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ టమాటాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్నావా ఫస్ట్? అవునండి. ఓకే, దీంట్లో ఉడికించేది లేదా? దీంట్లో సో చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుని వేసేసుకోవాలా? సో అంటే బాగా మెత్తగా ఉడికిపోవాలా? కొంచెం బాగా మెత్తగా ఉడికిపోవాలా? సో ఇది ఉడికే లోపల నువ్వు మంచి సింగర్ అని నాకు తెలుసు, సో కాబట్టి నా కోసం ఒక పాట పాడవా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కన్నే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోనే సరిగమ పంచుతుంది ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తల్లి జోజో, వజ్జోలాలి జో. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు దానికి కొంచెం వచ్చు. బాగా పాడు. ఎక్కడ నేర్చుకున్నావు సాంగ్? ఇంట్లోనా? ఓకే, అంటే టీవీలో పెట్టుకుని ఓన్లీ షో కోసం నేర్చుకున్నావా లేకపోతే ఇంతకు ముందే సాంగ్ వచ్చా నీకు? ఇంతకు ముందే వచ్చా? ఓకే. మా పాట పాడింది కదండి, నేను ఒక కొటేషన్ చెప్తాను అమ్మ. ఓకే చెప్పేది. అనురాగానికి అర్థం అమ్మ, మమతకు మారుపేరు అమ్మ, ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అమ్మ అంటే అమ్మే. అమ్మ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేదండి. ఏదో అంటారు, అంటే ఏ భాషలోనూ అయినా ఏ దాంట్లోనైనా మనం నిర్వచించలేని ఒక పదమే అమ్మ. అసలు అమ్మ అనే పదం పలుకుతుంటేనే ఒక మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అమ్మ అమ్మే కదండి. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? అమ్మ ఇష్టం నాకు. నీకు? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఇష్టం? ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ బొమ్మలు కనిపెట్టరు ఇప్పుడు ఇట్లా చెప్తే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం వేయాలండి దీంట్లో? కారమా? జీలకర్ర, వాము, నువ్వులు. సో పచ్చి నువ్వులా వేయించుకున్న నువ్వులా అండి? అది పచ్చివేనా? నెక్స్ట్ బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు. సో అన్నిటినీ మనం టమాటోలోనే వేసేసుకోవాలా? ఇప్పుడు మనకి ఎన్ని టమాటాలకి ఎంత బియ్యం పిండి అని తెలుస్తుందండి? హాఫ్ కేజీకి 1.5 బియ్యం పిండి పడుతుందా? ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. సో డిఫరెంట్ గా ఉందండి ఈ ఐటమ్. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా మదర్ దగ్గర. అమ్మ దగ్గర. ఓకే. సో మదర్స్ డే స్పెషల్ కాబట్టి అమ్మ నేర్పించిన వంట చేస్తున్నారా? అవునండి. నువ్వు తిన్నావు ఇది ఎప్పుడైనా? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఓకే. నీకు హాట్ ఇష్టమా స్వీట్ ఎక్కువ ఇష్టమా? హాట్. చల్లారించాలి కొంచెం సేపు చల్లగా. స్టవ్ ఆఫ్ చేసి సో ఇది చల్లగోవడానికి 5-10 minutes పడుతుంది కదా? అవునండి. ఇది చల్లారింది కదా చూద్దామండి. ఓకే, చల్లారిపోయిందండి. అయిపోయిందా? డిష్ అవుట్ చేసి. ఓకే. ఇప్పుడు ఇదంతా చపాతీ పిండిలో ఒత్తుకోవాలండి. ఓకే. అయిపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసుకొని. ఓకే. అంటే మామూలుగా ఈ టమాటా బిళ్ళల్లో ఏమైనా వెజిటేబుల్స్ కానీ వేరే ఆకుకూరలు కానీ అలా కలుపుకొని చేసుకోవచ్చా? బాగుంటాయా? క్యారెట్ బాగుంటుంది. క్యారెట్ బాగుంటుందా? అంటే బాయిల్ చేసి వేసుకోవాలి వాటిని లేదా పచ్చివేనా? పచ్చివేనండి. పచ్చివే వేసుకోవాలా? ఇప్పుడు ఆయిల్ వేడి చేద్దామండి ప్యాన్ లో. ఓకే. ఈ ప్యాన్ పెట్టేనా? అవునండి. అంటే మరి ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి.
సో తర్వాత దీంట్లో ఆయిల్ వేసేసేయాలా? అవునండి. ఎస్. సో కొంచెం ఎక్కువే పడుతుంది కదా? డీప్ ఫ్రై ఐటమ్ కదండి. సో తర్వాత ఈ ప్రెస్ చేసుకోవాలండి పూ. ఓకే. తిప్పమంటారా? కొంచెం కాలల్లా తిప్పండి. వేగినట్టేనండి ఇది? అవునండి. తీసేద్దామా? విడివిడిగానే తిని. టమాటా బిల్లలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే.